Go to 1 Corinthians chapter 2 and verse 14. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. It says, but the natural man does not receive the things of the Spirit of God. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. Who is the natural man? ఎవరు ప్రకృతి సంబంధమైన మనిషి? A person who lives entirely on the human level. మానవాతీతంగా జీవించేటువంటి వాడే ఈ ప్రకృతి For సంబంధి. him, philosophy, science, only that, he can talk only about that. అతడు ఫిలాసఫీని గురించి, సైన్స్ గురించి మాట్లాడేటువంటి వాడే. Statistics, స్టాటిస్టిక్స్ మాట్లాడతాడు. living entirely on the human level. లోక సంబంధంగా జీవించేటువంటి వాడు. Who is the natural man? ఎవరు ప్రకృతి సంబంధి? He rejects the revelation of God's Spirit. ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షతలను త్రోసిపుచ్చేవాడు. Who is the natural man? ఎవరు ప్రకృతి సంబంధి? Natural man is a person for whom God's things makes no sense. దేవుని యొక్క ఆత్మ విషయములను అంగీకరింపడం అతనికి వెర్రితనంగా ఉంటాయి. He does not believe that God can heal. దేవుడు స్వస్థపరుస్తాడని అతడు విశ్వసించడు. He cannot understand the revelation of the Spirit. దేవుని ఆత్మ ప్రత్యక్షతలకు అర్థం It కావాలి. is foolishness to him. అతనికి అవి వెర్రితనంగా He ఉంటాయి. can spend 3 hours in watching some game, but he cannot spend 5 minutes in prayer. 3 గంటల పాటు ఏదో ఒక గేమ్ చూస్తాడు కానీ 5 నిమిషాలు ప్రార్థనలో కూర్చోవడంలో కూర్చోలేడు ఈ వ్యక్తి. This is the natural man. వీడే ప్రకృతి సంబంధి. There are many people like that. చాలా మంది ఉన్నారు ఇప్పుడు. You see, you have to understand these things. ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవాలి. These natural men will come on YouTube and dislike the video, and they will go and watch a pornography video and give a thumbs up to it. You see, natural ఈ man. వ్యక్తి యూట్యూబ్కి వస్తాడు, దాన్ని అర్థం లేకుండా డిస్లైక్ చేస్తాడు, ఆ తర్వాత ఫోనోగ్రఫీ చూస్తాడు, అలాగనే వెళ్ళిపోతాడు. ఇతడే ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. I'm telling you. నేను మీతో And when చెప్తున్నాను. they go in a problem, they are seeking out God then. ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు అప్పుడే దేవుని వారు వెతుకుతారు. Today, ఈ రోజు we have to understand who we are. మనం ఎవరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. Are we spiritual? మనం ఆత్మ సంబంధులమా? Are we carnal people? మనము శరీర సంబంధులమా? Are we babes in Christ? క్రీస్తునందు పసిబిడ్డలమా? Are we natural men? లేదా ప్రకృతి సంబంధులమా? Run by the passions of the world. ఈ లోక సంబంధంగా నడిపించబడుతున్నామా? Now let me take it a bit deeper right ఇంకా now. లోతుగా మనం వెళదాం. 1 Corinthians chapter 3 and verse 1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3 And మొదటి we'll read వచనం. from the Passion Translation right now. ప్యాషన్ తర్జుమాలో ఇలా రాయబడి ఉన్నది. It says, brothers and sisters, when I was with you, I found it impossible to speak to you. సహోదర సహోదరులారా, ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నా అంటున్నాడు పౌలు. Paul does not write it is difficult to speak to you. Paul writes it was impossible to speak to you. Can it be అపోస్తలుడైన like పౌలు that? అంటున్నాడు, మీతో మాట్లాడడం కష్టతరము కాదు గాని మీతో మాట్లాడలేకపోతుని అని అంటున్నాడు. The Holy Spirit was speaking through Paul. Please get this. పౌలు ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. And the Holy Spirit has written this word. He says, I find it impossible to speak to you. Can it be possible like this? పరిశుద్ధాత్మ తెలియజేస్తూ ఉన్నాడు, నేను మీతో మాట్లాడలేకపోతున్నా అంటున్నాడు. ఇది సాధ్యమైనటువంటి మాట్లాడండి. आपका ऐसा हो सकता है? Finding it impossible to speak to certain categories of people. Listen carefully now. జాగ్రత్తగా మీరు వినండి. కొన్ని తెగల వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం లేదు. Why is this? ఎందుకని? He says, as those who are spiritually mature people, for you are still dominated by the mindset of the flesh. మీరు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు కాబట్టి మీరు ప్రకృతి సంబంధంగానే మాట్లాడుతూ ఉన్నారని These are ప్రవచిస్తున్నారు. carnal people. వీరే శరీర సంబంధమైన మనుషులు. स्वाभाविक लोग। Carnal person వీరు శరీర సంబంధులు. whose mindset is dominated by the flesh. వారు శరీరానుసారమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి జనులు. They are Christians. వారు క్రైస్తవులే. Their mindset, their thoughts are always on fleshy things. వారి యొక్క ఆలోచనలు అన్ని కూడా శరీర సంబంధంగానే ఉంటున్నాయి. God cannot speak to such people. అలాంటి వారితో దేవుడు మాట్లాడడం లేదు. If you can change your mindset, ఒకవేళ నీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకుంటే, allowing your mind to dwell on the word, hi, దేవుని యొక్క వాక్యము చేత నీవు నడిపించబడినట్లయితే इजाजत देते हुए God will speak to you. దేవుడు నీతో మాట్లాడతాడు. You will receive direction from the Lord. దేవుని యొద్ద నుంచి God దిశానిర్దేశం says through Paul, he says, I find it impossible to speak to such kind of people because they have a mindset that is dominated, influenced by the flesh. అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతున్నాను, ఎందుకనగా శరీరానుసారంగా ఉన్నారు కాబట్టి నేను మీతో మాట్లాడలేకపోతున్నా అంటున్నాడు. Christians, క్రైస్తవులు, Christian names,
క్రైస్తవ పేర్లుంటాయి, part of a church, సంఘంలో భాగస్తులు, but they cannot hear the voice of God. వారు దేవుని యొక్క స్వరాన్ని వినలేరు. God finds it impossible to speak to such people because their mindsets are dominated by the flesh. Here's the word. వారు శరీర సంబంధంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వారితో పరిశుద్ధాత్మ దేవుడు ఏమాత్రం కూడా మాట్లాడడు. And the second class of people, he says, you are spiritually immature infants in Christ. He says, I cannot speak to such people. రెండవ తెగకు చెందిన వారు క్రీస్తునందు పసిబిడలైనటువంటి వారు. You see, when you make decisions in your house, చాలా మంది నిర్ణయాలు తీసుకుంటారు. you don't consult the small infants, who are just drinking milk. పాలు తాగేటువంటి పసిబిడ్డలతో మనము ఆలోచన ఏమాత్రం తీసుకోం కదా. You just pick them up and take them. Yeah. వారితో ఆలోచన తీసుకుంటాం. You can't discuss anything with them. వారితో ఏం కూడా ఆలోచించలేదు. So these are the types of people that God cannot hear the voice of God. Even if they hear, they cannot discern it. వారికి చెవులున్నా కూడా వారు చెవులు మందగిల్లుతున్నాయి కాబట్టి అట్టి వారితో దేవుడు మాట్లాడడం లేదు. My dear friends, స్నేహితులారా, even if I prophesy, even a man of God or a woman of God prophesies over you, you are hearing it, but still it will not enter you. This is what I need you to understand. నేను ప్రవచించినా లేదా దైవజనులు దైవదాసురాలు ప్రవచించినా కూడా ఇంకా మీరు వినడానికి మీ చెవులు మందగిలుతూ ఉన్నాయి కాబట్టి ఏం ప్రవచిస్తూ ఉన్నామన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకనగా మీరు శరీర సంబంధులే. So how you have to develop a mindset is begin to get into the word of God. దేవుని యొక్క వాక్యములోనికి మీరు ఏ విధంగా ఎదగాలో మీ మనస్తత్వాలు ఎలా పెంచుకోవాలో చూద్దాం. And God will start speaking to you in dreams. God will just start speaking to you. Creative ideas will begin to flow and you will come out of your situation, not next year, this very week in Jesus' name. Somebody say, I receive it in Jesus' name. మాట్లాడుతూ వినూత్నమైనటువంటి ఆలోచనలు మీకు ఇవ్వడం ద్వారా మీ యొక్క పరిస్థితి అంతా కూడా మార్చబడుతూ ఉన్నది. ఈ యొక్క సంవత్సరం మాత్రమే కాకుండా ఈ వారంలోనే మీరు నూతన కార్యక్రమాలు పొందబోతున్నారని యేసు నామములో చెబుతున్నాను. In Jesus' name. యేసు నామములో. Go with me to 1 Corinthians 3 and verse 2. Let's go. Quick. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. Now Paul continues. పౌలు I కొనసాగిస్తున్నాడు. fed you with milk and not with solid food. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. Milk refers to the basic teachings of Jesus. ప్రాథమిక సంబంధమైనటువంటి యేసుక్రీస్తు యొక్క బోధనల గురించి చూస్తున్నాం. He says, I fed you with milk and not with solid food. For until now, you are not able to receive it, and still you are not able to receive. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధం వలన ఇప్పుడునూ మీరు బలహీనై ఉన్నారు. You cannot teach the deep truths of God's word to carnal Christians. శరీర సంబంధమైనటువంటి క్రైస్తవులతో లోతైనటువంటి దేవుని మర్మాలు వాళ్ళతో పంచుకోలేం. They will not understand. వారికి అర్థం కావు. They will hear it, వారు but వింటారు, they will not receive it. వారు పొందుకోలేరు. Many people say to me right now, Pastor, you must go into deep teaching. Deep. వాళ్ళు చాలా మంది అంటారు, పాస్టర్ గారు మీరు చాలా లోతుగా బోధిస్తున్నారంటారు. I'm willing. But you see, there are very few people, you are watching me and you are really spiritual people and I commend you for it. కొంతమంది ఇక్కడున్నారు, వారు నిజంగానే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు. నేను వారిని ప్రశంసిస్తూ ఉన్నారు, లోతుగా వారు అర్థం చేసుకుంటున్నారు. There are people who really want to grow in the word of God, in the things of God. I'm speaking to such people and I bless you and your family in Jesus' name. కొంతమంది దేవుని యొక్క వాక్యములో ఎదగాలని లోతైన అర్థాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అట్టి వారితో నేను మాట్లాడుతున్నాను. యేసు నామములో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. Your mindset has to change. మీ యొక్క మనస్తత్వము మారాలి. Listen to this advice from this man of God. Listen to this Rhema word. God is saying, get into the word. దైవజనుని యొక్క ఆలోచన మీరు వినాలి. రేమా అనేటువంటి వాక్యము ద్వారా మీరు నడిపించబడాలని కోరుతూ ఉన్నాను. Your mind is attacked with different kind of thoughts. మీ యొక్క మనస్సు వివిధమైనటువంటి ఆలోచనతో నింపబడింది. What will happen? ఏం జరుగుతుంది? What will happen? ఏం జరుగుతుంది? Your mind goes on it's fleshy things, the carnal things. You should allow your mind to be soaked with the word of God. Start reading, start meditating, start listening to the messages of the word of God. So your mind starts getting మీ changed. యొక్క మనసులో శరీర సంబంధమైనటువంటి ఆలోచన వెళ్లకుండా ఉండడం కోసమై దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి. అప్పుడే నీ యొక్క మానసికమైన స్థితి మార్చబడుతూ ఉన్నది. మీరు అలా చేయాలి. So then you will start receiving deeper truths from the word of God. అప్పుడే దేవుని యొక్క వాక్యము ద్వారా లోతైనటువంటి సత్యాలను మీరు పొందుకోగలరు. This is where growth will occur in your life. ఈ విధంగా మీ జీవితంలో ఎదుగుదల మీరు చూడగలరు. This is deep stuff. I can just excite you and I can just make you feel good, but I want you to really grow. I hope you're understanding me. నిజంగా మీరు ఎదగాలని, మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇవి నిజమైన లోతైనటువంటి సత్యాలే. I know to do that. ఆ విధంగా మీకు నేర్పించడానికి నేను ఇష్టపడుతున్నాను.
Yeah, I know, you can get really excited. Man, what up with this? No. ఈ వాక్యాలు చూసి ఆశ్చర్యపోవచ్చు. I'm not motivational. I want to teach biblical stuff. నేను బైబిల్ గ్రంథానుసారంగా మీకు పురోగతి రావడం కోసమే బోధిస్తున్నాను. Now I will show you how a carnal man is. శరీర సంబంధం ఎలా ఉండాలో Evidence of carnality. Everyone write it down. The evidence of carnal behavior. Write it down. శరీర సంబంధమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా రాసుకోవాలని కోరుతూ ఉన్నాను. Pastor, how do I know I am carnal? పాస్టర్ గారు, నేను శరీర సంబంధం ఎలా తెలుసుకోవాలి? One, మొదటగా your mindset. మీ మనస్తత్వం, Watch your thoughts, how they are. ఆలోచనలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. In throughout the day, what are you thinking of? Do you think of the Lord? దేవుని గురించి ఆలోచిస్తున్నావా? దినమంతా దేని గురించి ఆలోచిస్తున్నావు? Mindset. The మనస్తత్వం. second thing. రెండవది, Paul writes, 1 Corinthians 3 verses 3 to 4. Come on. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:3. Now we are looking at how to recognize the evidence of carnality in our lives. మన జీవితంలో శరీర సంబంధమైనటువంటి మనస్తత్వం ఎలా మనం గుర్తించగలం? The scripture says, for you are still carnal. మీరు ఇంకా శరీర సంబంధులైనారు బైబిల్ చెప్తుంది. How? Yes. For where there are envy, first ఎలాగునా envy. మొట్టమొదటిగా అసూయ మీలో ఉంటున్నది. Envy is like, getting jealous of one another, ఒకరి మీద ఒకరు అసూయ పడ్డం. Strife. కలహాలు. Jhagda. You see Jhagda. strife, fighting amongst our own family members. మన కుటుంబస్తులతోనే మనం జగడాలు వేసుకోవడం. Maybe on social media. ఒకవేళ సోషల్ మీడియా ద్వారా జగడాలు వేసుకోవడం. Trolling our own people. మన సొంత ప్రజల మీద. అదేనండి हम दुनिया को కలహం. नहीं गिराते, हमारे दुख खुद को लोगों को नीचे गिराते हैं. బంధువులు ఒకరి మీద కొట్టుకోవడం, తన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. बोले ये ऊपर उठ रहा है, बोलो खींचो इसको नीचे. I'm telling you, try Christians. క్రైస్తవులైన నేను మీతో సెలవిస్తున్నాను, కలహాలు వారిలో ఉన్నాయి. और तुम्हारे बीच में बंटवारा. We Christians are divided. క్రైస్తవులు విభజింపబడి Who ఉన్నారు. are you? You మీరెవరు? are Methodist. మెథడిస్ట్. Oh, you are Baptist. మేము బ్యాప్టిస్ట్. Who are you? మీరెవరు? Catholic. క్యాథలిక్స్. चल हट जा. तू कौन? Methodist. हट जा. मेरा लोग में आ. No, my friend. नहीं, नहीं, These అలా are కాదు divisions. స్నేహితులారా. Christ is not divided. క్రీస్తు విభజింపబడి Stop ఉన్నాడు. talking about pastors. Stop talking about men of God. Stop talking against worship leaders. See, there are wonderful teachers. So many wonderful men of God. Nobody is perfect. At least I am not perfect. But you see, in our Christian world, there is so much of division. చాలా మంది దైవజనులు ఉన్నారు. వారిని గురించి మనం విరోధంగా మాట్లాడని అవసరం లేదు. అలాగే ఆరాధించేటువంటి వారిని గురించి అనవసరంగా మాట్లాడు. ఎవరు ఈ లోకములో పరిపూర్ణులు కారు. ఎందుకు? నేను కూడా పరిపూర్ణుడు కానని సెలవిస్తున్నాను. That's why God calls us carnal. కనుకనే అలాంటి వారిని శరీర సంబంధాలని దేవుడు అంటున్నాడు. That's why God is not speaking to the body of Christ today. ఈ రోజు క్రీస్తు సంఘముతో దేవుడు మాట్లాడని అంటున్నాడు. Today we are a body of Christ. Who has got a word for this thing? Very few people, my friend. Today this is the reason. You see, we are going on social media. Today we have the greatest opportunity to share the gospel through social media. And what we use it for? Pulling down somebody's ministry, pulling down this man of God, bringing out all the dirty linen in open. Hey, my friend, we are pulling down somebody, that very things that person has done. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము క్రైస్తవులుగా ఉండి ఒకరి యొక్క సేవలను ఒకరిని కించపరుచుకుంటూ సోషల్ మీడియా ద్వారా మరో సేవను కించపరుస్తూ ఆ సేవను గురించి తప్పుగా రాయడం, యూట్యూబ్లో అవన్నీ కూడా చూడడము, వారి యొక్క సేవా విధానాన్ని కించపరచడం ద్వారా మనముగానే ఒకరినొకరు పోట్లాడుకొని మన యొక్క సేవా విధానాన్ని నాశనం చేసుకొనిచున్నాం. First thing is a mindset. మొట్టమొదటిది మనస్తత్వం. Second, I said, is envy, రెండవది అసూయ. strife, మూడవది కలహాలు, divisions. విభేదాలు. My friends, don't do that. ये मत करिए. Let's pray for one another. ఒకరి కోసం ప్రార్థించాలి. Let's pray for the ministries. Let's pray for the churches. Let's pray for the work of God. సంఘాల గురించి ప్రార్థించండి, సేవల గురించి ప్రార్థించండి, దేవుని యొక్క పని నిమిత్తమై ప్రార్థించండి. The devil is already attacking the work of God. We don't need another person to attack him. సాతానుడు దేవుని యొక్క పనిని ఎదుర్కొనొచ్చు ఉన్నాడు. మనం వెళ్ళి ఇంకొకరి పనిని ఎదుర్కొన అవసరం లేదు. And Paul writes, are you not carnal and behaving like mere men? మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకొనుచున్నారు కారా అంటున్నాడు అపోస్తులైన పౌలు. People of God. దేవుని ప్రజలారా, See, he says, you come to the level of men. మీరు మనుష్యుని యొక్క స్థాయిలోనికి రావాలి. అదేనండి Church, సంగమా. what if God speaks to the body of Christ క్రీస్తు యొక్క శరీరంతో దేవుడు మాట్లాడుతున్నాడు. and gives them revelation that what they have to do in the next week, next month, in this coming months? My friend, think about it. Jara sochiye. దేవుడు మాట్లాడుతున్నాడు. రాబోయేటువంటి వారములో, రాబోయే మాసములో దేవుని పని కొరకై నేను ఏం చేయాలని దేవుడు సంభాషిస్తున్నాడు.
ministers, big men, companies will come running to the churches, running to the Christians. Please tell us what we need to do. Today, the world is without direction. The world is without counsel. If there is one place that can direct the world, it is the body of Christ. It is you. It is me, my friend. Let us stop behaving like carnal people and let us repent and say, God, please have mercy on us. Today, this is the word of the Lord for us. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, వారికి దిశే నిర్దేశము లేకుండా ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. వారికి ఒకే ఒక స్థలము, అది సంఘము. ఆ సంఘంలోనికి వచ్చి ఆలోచన చెప్పడం ద్వారా వారు ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. కాబట్టి ఈ రోజు అట్టి వారికి మనం కూడా సహాయం చేద్దాం. You can listen to the voice of the Holy Spirit మీరు పరిశుద్ధాత్మక స్వరాన్ని వినాలి. and turn away from these things. ఇవన్నీ కూడా మార్చబడాలి. God will speak to you, my brother, my sister. సహోదరుడా, Don't సహోదరి, say దేవుడు you మీతో are poor. మాట్లాడతాడు. Don't say you are uneducated. Don't say you are broken. God will use anybody who listens to His word. And that goes for me also. God showed me these things, నేను my friend. విరిగిపోయానని, పామరుడని, చదువులేనని నువ్వు ఏమాత్రం అనుకోని అవసరం లేదు. ఇలాంటి వారితోనే ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అన్ని విషయాలు ప్రభు నాకు చూపించాడు స్నేహితుడు. So the first thing is the mindset of the flesh. మొదటి సంగతి శరీర సంబంధమైన మనస్తత్వం మార్చుకోవాలి. Envy, second. రెండవది అసూయ, Third, strife. మూడవది కలహాలు, Fourth, division. నాలుగవది విభేదం, And fifth is groupism. ఆ తర్వాత విభాగించడం. For one says, I am of Paul, and another says, I am of Apollos. ఒకడంటున్నాడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోలో వాడను అంటున్నాడు. Groupism. గ్రూపిజం You అండి. see, చూసారా, God cannot speak to such people. అలాంటి వారితో దేవుడు మాట్లాడడం లేదు. It's not man that we follow it, we follow the Lord. మనము మనిషిని వెంబడించడం లేదు, దేవుని వెంబడిస్తున్నాం. We follow the Lord. మనము దేవుని వెంబడిస్తున్నాం. Let us come before God. దేవుని యొద్దకు వద్దాం. Lord, enough of my carnality. Forgive me, దేవా, Lord. శరీర సంబంధమైన మనస్తత్వక చాలుని You క్షమించండి. see, they had problems in their relationship. They were crying out, hallelujah, praise the Lord. But they could not relate to their brother. They cannot relate to their sister. My friend, is this not carnality? We know lot of scripture. We know Hebrew, we know Greek, we know Aramaic, and God knows what all we know. వారి యొక్క బాంధవ్యులు అనేకమైనటువంటి శ్రమలు ఉన్నాయి. అయితే వారు మన జैसे कि స్నేహితులు, बड़े-बड़े మన tongues యొక్క में बात బంధువులు, करते हैं. సోదరులు కాబట్టి అనేకమైన వాక్యాలు మనకు తెలుసండి. మనకు అన్ని కూడా తెలుసండి. అరామిక్ కూడా Tongues తెలుసు. में बात कर सकते हैं, लेकिन भाषा में बात नहीं कर सकते हैं. Is this not carnality? Please, God is speaking. చూడండి, ఇది శరీర సంబంధమైన కాదా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. We can speak to God, దేవునితో మాట్లాడతాం, but we cannot speak to one another. ఒకరితో ఒకరు మాట్లాడలేదు. Is this not carnality? ఇది శరీర సంబంధమైన కాదా? God is speaking to somebody. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? You see, చూడండి, this vertical relationship of us is we are boasting about it, but our horizontal relationship is a mess, my friend. देखिए, That's ऊपर- why God cannot speak to us. ప్రియమైన స్నేహితులారా, మన యొక్క వర్టికల్ సంబంధం ఎలా ఉన్నదో, మన యొక్క హారిజంటల్ సంబంధం కూడా ఎలా ఉన్నదో ఒకసారి దేవుడు మనతో ఈ విధంగా సంభాషిస్తూ ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. Today, if you listen to this voice, ఈ వాక్యాన్ని మీరు విన్నట్లయితే, mark my words, నా మాటలు God గుర్తించుకోండి. can speak through a donkey, God can speak through an ordinary cock, my friend. దేవుడు కాకుల ద్వారాను అలాగనే గాడిదల ద్వారా మాట్లాడగలడు. Maybe God is using me like దేవుడు that. నన్ను ఆ విధంగా వాడుకుంటున్నాడేమో. If you listen to the voice of the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలి. the Lord will bless you today. దేవుడు ఈరోజు దీవించునుగా. Just say, Lord Jesus, ప్రభువైన యేసు అని చెప్పండి. thank you for your blood. మీ రక్తాన్ని బట్టి వందనాలు. Thank you, Jesus, for your precious blood. మీ ప్రశస్తమైన రక్తాన్ని బట్టి వందనాలు. Thank you, Lord. దేవా, వందనాలు. When our children get hurt, మన పిల్లలకు బాధ వస్తే we get so upset. మనం చాలా వేదనకు గురవుతాం. The father saw his son bleed and die for us. తండ్రి తన కుమారుడు రక్తాన్ని చిందించి చనిపోవడం చూస్తూ ఉన్నాడు. That's the extent of his love. అదేనండి తాను చూపించినటువంటి ప్రేమ యొక్క స్థాయి. We can never understand it. దాన్ని మీరు అర్థం చేసుకోలేరు. That's why it's called grace. అదేనండి కృప. Today, ఈ రోజు doubt God's Something ability. దేవుని యొక్క సామర్థ్యము లేకుండా Ready to touch you, ఆయన మిమ్మల్ని తాకుతాడు, ready to heal you. మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. Trust him today for your blessing. మీ ఆశీర్వాదం కోసం ఆయన నమ్మండి. Lord, touch your people. దేవా, మీ ప్రజలను ముట్టండి. Like the anointing of God is flowing right దేవుని now. అభిషేకములోని ప్రవేశించునుగాక. Hallelujah. హల్లెలూయా. Even little children, చిన్న పిల్లలు కూడా, your sons, your daughter, మీ కుమారులు, మీ కుమార్తెలు, would you believe as I'm saying they are being touched right now? నేను చెప్పేది మీరు నమ్ముతున్నారా? వారు దేవుని తాకిడి చేత Lord, పొందుతున్నారు. those who don't have the monies, Lord, their monies are stuck up. People, the monies are stuck up. Today, the Lord is releasing the monies. Lord, send your angels and release the money. If you believe it, say, I receive in Jesus' దేవా, name. ఎవరికైతే ధనం రాకుండా ఆగిపోయిందో అట్టి వారు మీరు విశ్వసించినట్లయితే దేవుని యొక్క దూతల ద్వారా ఆ ధనాన్ని తీసుకొని వస్తున్నాడు. నేను పొందుతున్నానని మీరు చెప్పండి.
We pray for every state of India. We pray for Maharashtra. We pray for India. We pray for UAE. We pray for USA. We pray for the UK. We pray for Singapore and all the nations, Father. ఈ రోజు మన యొక్క మహారాష్ట్ర గురించి, భారతదేశాన్ని గురించి, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల గురించి, యూకే గురించి, యుఎస్ఏ గురించి, సింగపూర్ గురించి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Say, let the plans of the devil fail, Master. సాతాను యొక్క అన్ని కార్యక్రమాలన్నీ కూడా ఓటమి పాలవాలి ప్రభువా. Let the name of Jesus be lifted up. యేసు నామము Let హెచ్చించబడాలి. the name of Jesus be lifted up. యేసు నామం హెచ్చించబడాలి. City, in పట్టణం, our state, ఆ in రాష్ట్రం, our nation. మా దేశంలో Say it 7 times. Lord, lift up your name, O God. మీ నామము 7 అంతలుగా హెచ్చించబడాలి ప్రభువా. Holy God. పరిశుద్ధ దేవా, Lift up our name in us. Lift up your name in our city. Glorify your name, O God. మా యొక్క దేశంలో మీ నామము హెచ్చించబడాలి, Release your మహిమపరచబడాలి. power and let the name of Jesus, Holy Spirit, lift up the name of Jesus. We worship you. We honor you. Lift up the name of Jesus in every city, every state, in every town, in every village. Hallelujah. ఓ దేవా, మీ యొక్క నామమును మేము హెచ్చిస్తున్నాము, పరిశుద్ధాత్మ నామమును హెచ్చిస్తున్నాం. ప్రతి పట్టణంలోను, ప్రతి గ్రామంలోను యేసు యొక్క నామము ఇంకా ఇంకా హెచ్చించబడాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. We హల్లెలూయా. thank you for every pastor. ప్రతి పాస్టర్ని బట్టి మీకు వందనాలు. Lord, we thank you for every worship leader. We thank you for all the priests. We thank you for the nuns, the bishops. Lord, we pray. We bless them, O God, in the name of తండ్రి, Jesus. ప్రతి ఒక్కొక్క వర్షిప్ నాయకులను బట్టి, ప్రతి ఒక్కొక్క బిషప్ను బట్టి, నన్స్ను బట్టి, ప్రీస్ట్ను బట్టి మేము ప్రత్యేకంగా వారిని ఆశీర్వదించమని వారి కోసమై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం.